మీరందరూ ముందుగా చావా సినిమా చూడాలి. చావా సినిమా మీరు చూడాలి. అవసరం వస్తే మీ స్టూడెంట్స్ కూడా చూపెట్టే ప్రయత్నం చేయాలి, తప్పకుండా చూపెట్టాలి. ఎందుకంటే ఈ చరిత్రను తెరమరుగు చేసి లేనిపోని చరిత్రను తీసుకొచ్చి ఇవాళ సమాజం లోపల లేనిపోని అపార్థాలు అనార్థాలు సూచిస్తున్నటువంటి ఈ పాలకులు అనేక కుహన లౌకికవాదుల నుంచి మనం బయటపడాలంటే, ఈ సమాజాన్ని రక్షింపబడాలంటే తప్పకుండా ఇలాంటి సినిమాలను ప్రోత్సహించాలి. నిజమైన చరిత్రను సమాజం చెప్పే ప్రయత్నం చేయాలి. అందుకే నూతన జాతీయ విద్యా విధానం తీసుకొస్తే కూడా దురదృష్టవశాత్తు ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడానికి ప్రభుత్వం ఇంకెక్కడ ఇస్తుందన్న విద్యా వ్యవస్థనే పూర్తిగా చిన్నభిన్నం చేస్తున్నది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ ఏమో ఒక ఛత్రపతి శివాజీ మహారాజును చేయాలి, ఒక వీర సావర్కర్ చేయాలి, ఒక సర్దార్ పటేల్ చేయాలి, ఒక తాంత్యా తోపెన్ చేయాలి, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ చేయాలి, ఒక జ్యోతిరావు పూలేని చేయాలని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆలోచిస్తుంటే దురదృష్టవశాత్తు ఈ మూర్ఖత్వ ప్రభుత్వము ఇవాళ విద్యా కమిషన్లో కామ్రేడ్లను తీసుకొచ్చి పెడుతున్నది. వాళ్ళు ఏం చేస్తారు? ఇవాళ వాళ్ళు ఎవరు కావాలనుకుంటారు? కామ్రేడ్ తుపాకీ గుట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుంది, మేము ఓటు నమ్మము, తుపాకీ గుండునే నమ్ముతామని చెప్పి ఇలా సమాజంలో విద్వేషాలు రగిలించే వ్యక్తులను ఇలా విద్యా సంస్థలు ఇలా విద్యా కమిషన్ చైర్మన్ గా నివరిస్తే సమాజం ఏ విధంగా ముందుకు పోతే ఒక తలవంచండి. వాళ్ళు ఎవరు కావాలని కోరుకుంటారు? సమాజంలో విద్యార్థులను ఏ విధంగా తయారని కోరుకుంటారు? ఒక కామ్రేడ్ చెల్ల పుల్లారెడ్డి, ఒక కామ్రేడ్ ముప్పాల లక్ష్మణరావు, ఒక కామ్రేడ్ కొండపల్లి సీతారామ ఇలాంటి వ్యక్తులను తయారు చేసుకునేటువంటి ఒక వ్యవస్థను తయారు చేసుకునేటువంటి మూర్ఖత్వపు ఆలోచన ఈ సమాజంలో కూడా ఉన్నప్పుడు ఉపాధ్యాయులుగా మీరందరూ కూడా దీన్ని వ్యతిరేకించాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఇవాళ. కాబట్టి భారతీయ జనతా పార్టీ గతంలో వ్యతిరేకించింది, ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే చాలా మంది దేశంలో అనేక సంఘాలు ఉన్నాయి, అనేక సంస్థలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా జీతాల కోసమో వాళ్ళ సమస్యల కోసమో ఇతరత్ర విషయాల్లో ఆందోళన చేసిన సందర్భాలు మనం చూసినాం. కానీ స్వరాష్ట్ర సాధన కోసం మీ జీతాలను పక్కబెట్టి, మీ ఉద్యోగాలను పక్కబెట్టి, మీ జీవితాలను పక్కబెట్టి స్వరాష్ట్ర ఉద్యమం కోసం 42 రోజుల పాటు ఇవాళ రాజకీయ పార్టీలకు ధీటుగా సకల జనుల సమ్మె చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మీరు నిజంగా గొప్ప వ్యక్తులు. కానీ ఈరోజు ఏమైంది? ఇంత కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో బిచ్చ బతికైపోయింది మీ పరిస్థితి. ఇవాళ ఏదో సామెత ఉన్నది, సముద్రాన్ని ఈది వచ్చినోడు మురికి కుంటలు కూడా చచ్చిపోయినాడు. అటువంటి పరిస్థితి ఇవాళ మీదకి వచ్చింది. ఇవాళ మీరు డిఏల కోసం అడుకోవాల్సిన పరిస్థితి, మీ పెన్షన్ల కోసం అడుకోవాల్సిన పరిస్థితి, జీత భత్యాల కోసం అడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు సాధించినం రా అని ఆలోచించే పరిస్థితి వచ్చిందంటే దీనికి ప్రధాన కారణం రెండే పార్టీలు, గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ. ఇవాళ డిఏలు 5 డిఏలు ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో సమానంగా డిఏలు చేయాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం యథావిధిగా డిఏలు ఇస్తున్నది. ఇలా 5 డిఏలు పెండింగ్ ఉన్నది. 2023 నుంచి పీఆర్సీ పెండింగ్ ఉన్నది. పీఆర్సీ కమిటీ ఉందా లేదా తెలియదు. ఇలా మీటింగ్ అవుతుందా అవుతలేదా తెలియదు. దాని గురించి లాపత్తా లేకుండా అయిపోయింది. ఇవాళ జీపీఎఫ్ లేకుండా అయిపోయింది. గ్రాడ్యుయేటీ పెన్షన్ లేకుండా అయిపోయింది. ఇవాళ మెడికల్ బిల్స్ పెండింగే ఉన్నాయి. ఇవాళ ఏమి లేకుండా ఇవాళ అన్ని బిల్స్ అన్ని పెండింగ్ పెట్టి ఇవాళ మీ వాళ్ళు ఏ విధంగా హరికి ఓస పెడుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ ఇవన్నీ బిల్స్ పేమెంట్ చేయాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దగ్గర ఇలా ఇంత బకాయిలు ఉన్నాయంటే 8,200 కోట్లు చెల్లించాలి ఈ బిల్స్ పేమెంట్ చేయడానికి. ఇక్కడనే పైసలు గతంలో కేసీఆర్ గదే చేసాడు. కేసీఆర్ గిట్నే జీతాలు ఇవ్వలే మీకు. ఇలా భారతీయ జనతా పార్టీ చేపట్ట పోరాటం మామూలు విషయం కాదన్న. మీకు అర్థమవుతుందా? రిసౌండ్ వస్తుందా? అర్థమవుతుందా? ఇలా భారతీయ జనతా పార్టీ చేసే పోరాటం మామూలు పోరాటం కాదు. ఎప్పుడు చెప్పుకోలేము మేము. సరే 317 జీవో మీరు కళ్ళారా చూసారు కావచ్చు, కానీ 317 జీవో కంటే ఎక్కువ కూడా మేము మీ పెన్షన్ల కోసం, మీ డిఏల కోసం కొట్లాడినాం, మీ పిఆర్సీ కోసం కొట్లాడినాం. అప్పుడు కేసీఆర్ ఇలా అధికారం ఉన్నప్పుడు పైసలు పోయిన దగ్గర పైసలు లేవు కాబట్టి ఈ టీఎన్జిఓ నాయకులను పిలిచిండే ఆయన. ఇంకా టీఎన్జిఓ నాయకుల గురించి తెలుసు మనకు. కేసీఆర్ ఫామ్ హౌస్ పిలిచి ఏం చేస్తాడు? కోడికూర, తలకాయ కూర, కాలశోర్వా, బోటి, కీమా, మటన్, చికెన్, ఇవి పెడతారు. ఇవి పెట్టినాక ఏం చేస్తారు? టీఎన్జిఓ నాయకులు ఫామ్ హౌస్ పోతారు, సెక్రటరీ పోతారు, అనేది ప్రగతి భవన్ పోతారు. కేసీఆర్ సార్ కెమెరాలో చూస్తాడు.
వచ్చిరా వచ్చారు, గంట సేపు కూర్చొని పడతాడే. ఈ టీఎన్జిఓ నాయకులు ప్రగతి భవన్ పోయిందంటే టీవీలలో బ్రేకింగ్, చర్చలు ప్రారంభమైనాయి అని చెప్పి టీవీలో బ్రేకింగ్ వస్తుంది. అలా చర్చలు ప్రారంభం కావాలా? పోయి గంట సేపు కూర్చుంటారు. కూర్చున్నాక కేసీఆర్ ఏం చేస్తాడు? వాళ్ళకి తిండి పెట్టు రాయంటాడు. మొత్తం పొట్టు తింటారు వీళ్ళు. తినేసరికి మళ్ళీ ఒక గంట. టీవీలలో ఏమవుతుంది? 2 గంటల నుంచి చర్చలు జరుగుతూనే ఉన్నాయి అంటారు సార్. ఇక కేసీఆర్ సార్ బయటికి వస్తాడు. బయటకు వస్తాక ఏమంటాడు తెలుసా అన్న? నీ టీఏలు గియ్యలు బియ్యలు ఏముండయి, చికెన్ కూర మంచిగుందా, కాలశూర మంచిగుందా, మీకోసమే చేయించిన జాగ్రత్తగా ఉండండి అని పీక్తాడు కూడా పీక్తాడు. ఇక బయటకు వస్తున్న నాయకులు ఏమంటారు? చర్చలు సఫలం, మనకు డిఏలు వస్తాయి, మనకు టీఏలు వస్తాయి, మనకు పెన్షన్లు వస్తాయి, అన్నీ వస్తాయి, మీరు ఓటేయండి, ఇక బీజేపీ బీఆర్ఎస్ ఓటేయని చెప్పంటారు. కథ మీరు అందరూ బండ కూడా ఓడిస్తారు కదా. కదా అయిపోయి ఏ ఒక్క సమస్య 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఏ ఒక్క సమస్య పరిష్కారం అయిందా మీకు? కాలే. అప్పుడు ఏం చేసిండు? టీఎన్జిఓ నాయకులను బెదిరించిండు కేసీఆర్. 3 నెలల దాకా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ప్రభుత్వం దగ్గర. కాబట్టి మీ టీఎన్జిఓ నాయకులు పోవాలి, అన్ని జిల్లాలు పర్యటించాలి, ఏ ఒక్క వ్యక్తి కూడా జీతాల కోసం రోడ్డు మీదకి ఎక్కి ఆందోళన చేయొద్దు, చేస్తే సస్పెండ్ చేస్తా, సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తా అని చెప్పి ఇలా కేసీఆర్ ఆ రోజు బెదిరించాడు. బెదిరించిన తర్వాత టీఎన్జిఓ నాయకుడు ఒక నాకు ఫోన్ చేశాడు, మన బాబాజల మన నాయకుడు నాకు ఫోన్ చేసి, భాయ్ సాబ్ ఇయో ఈ విధంగా బెదిరించిండు, 3 months ఒకసారి జీతాలు ఇస్తారట, మేము ఇవ్వడం సైక్ చేద్దాట, సైక్ చేస్తే సస్పెండ్ ఇస్తాడట, కేసీఆర్ వార్నింగ్ ఇచ్చి మనం పంపిడం అన్నాడు. అన్న వెరీ నెక్స్ట్ డేనే నేను స్టేట్మెంట్ ఇచ్చిన, ఏ కేసీఆర్ ఫస్ట్ నాడు జీతాలు ఇవ్వకుంటే నీ ఫామ్ హౌస్ వచ్చి గల్లా పట్టి బయటికి గుంజుకొస్తాం, జీతాలకు ఎందుకు ఇవ్వవో, ఇవ్వకుంటే భారతీయ జనతా పార్టీ దమ్మెంతో చూపెడతామని చెప్పి నేను వార్నింగ్ ఇస్తే, భారతీయ జనతా పార్టీ వార్నింగ్ ఇస్తే మీకు ఫస్ట్ నాడు వాళ్ళు కనీసం 15th కన్నా జీతాలు వచ్చినాయి. మీరు ఈ కేసీఆర్ పాలనలో మీరు చూడండి నన్ను పాదయాత్ర చేస్తున్నప్పుడు, పాదయాత్ర చేసినప్పుడల్లా ఇలా ఎంత 15th కేసీఆర్ జీతాలు ఇస్తావయ్యావా అంటే జీతాలు వస్తుండే. మేము డిమాండ్ చేస్తే తప్ప జీతాలు రాలే మీకు. ఇలా మేము డిమాండ్ చేయకుంటే 3 months కోసం జీతాలు వస్తుండే. కొట్లాడింది మేమన్నాను. ఇలా డిఏల కోసం కొట్లాడింది మేము, పిఆర్సీ కోసం కొట్లాడింది మేము. ఇలా సిద్దిపేటలో మీ పెన్షన్ పిఆర్సీ కోసం కొట్లాడితే సిద్దిపేటలో లాఠీ చార్జ్ అయితే మా కార్యకర్తలు కాలు చేతులు విరిగినాయి. ఇలా 3 months నుంచి తెలుసు మీకు. ఇలా కానీ ఇవన్నీ చెల్లించలేకనే కేసీఆర్ ఏం చేసిండు? ఈ పెన్షనర్స్ రిటైర్మెంట్ అయితే పైసలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి 58 ఏజ్ను 61 చేసిండు. 61 చేసి పైసలు ఇవ్వాల్సి వస్తుందని. ఆ పేరుతో కూడా గత సంవత్సరం ఎంతమంది రిటైర్మెంట్ అయ్యారు? దాదాపు 8,000 మంది పోయిన సంవత్సరం రిటైర్ అయిపోయారు. ఈసారి మళ్ళీ ఈ ఏడాది 10,000 మంది రిటైర్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళకి ఎంత బకాయిలు ఇవ్వాలంటే 11,000 కోట్లు ఇవ్వాలి. 11,000 కోట్లు ఈ రాష్ట్ర తెలంగాణ నుండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెల్లించడానికి సిద్ధంగా ఉండాలి. కానీ పైసలు లేవు. మీ డిఏలకు పైసలు ఉన్నాయి, మీ పిఆర్సీ అమలు చేయడానికి పైసలు ఉన్నాయి, మీ ప్రమోషన్లకు ఉన్నాయి. ఇలా ఎక్కడైనా ఎంఈఓ పోస్టులు ఖాళీ ఉండే, డిఓ పోస్టులు ఖాళీ ఉండే, డిప్యూటీ డిఓ పోస్టులు ఖాళీ ఉండే, స్కావెంజర్లు మీతో బాత్రూమ్ కడిగిస్తారు, మీతోని పిల్లలతో ఊడిపిస్తారు, చాక్పిస్తాకు పైసలు లేవు, కేంద్రం ఇచ్చే నిధులను డైవర్ట్ చేస్తున్నారు. కానీ వీటికి పైసలు లేవట. కానీ బరాబర్ ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పైన ఉండే 4 మంత్రులు 5 మంత్రులు బడా కాంట్రాక్టర్ అందరూ కూడా ఆ కాంట్రాక్టర్లే మంత్రులైన వాళ్ళకు మాత్రం వాళ్ళ బిల్స్ పేమెంట్ చేయడానికి మాత్రం పైసలు ఉంటాయి. వాళ్ళ బిల్స్ అన్ని కుల్ల పేమెంట్స్ అయిపోయినాయి. దాంతోపాటు 14-15% కమిషన్ ఇస్తే బిల్లు పేమెంట్స్ అవుతున్నాయి. ఇప్పటికీ సచివాలయం దగ్గర రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు ఇప్పుడు కూడా చెప్పులు అరిగే విధంగా పోతున్నారు. ఇలా సెక్రటరీలో చాలా మంది కోర్టు నుంచి ఆర్డర్ తీసుకున్నారు, మాకు బెనిఫిట్స్ రావాలని చెప్పండి. రిటైర్ అయిన వాళ్ళు పైసలు వస్తే పిల్లల పెళ్లి చేయొచ్చు, పిల్లలకైనా వ్యాపారం చేయించవచ్చు, మా కుటుంబాన్ని మంచిగా చదువుకోవచ్చు, మంచిగా సెటిల్ కావచ్చు. రిటైర్ అయినటువంటి ఈ పదవి విరమణ పొందిన జీవితాన్ని ప్రశాంతంగా కుటుంబంతో గడుపుకోవాలని చెప్పి ఒక ప్రశాంతమైన జీవితం గడపాలని చెప్పి అనుకుంటారు. కానీ ఇలా టెన్షన్లతో ఇబ్బంది పడి ఇలా ఆసుపత్రుల పాలయ్యే పరిస్థితి. పోనీ ఆసుపత్రుల పాలైతే అంటే ట్రీట్మెంట్ మెడికల్ బిల్స్ అంటే అవి కూడా పెండింగ్. ఇన్ని సమస్యలతో ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ వర్గాలు ఇబ్బంది పడుతుంటే వీటి గురించి ప్రశ్నించే పార్టీ ఎవరున్నారంటే కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రశ్నిస్తున్నది. వాళ్ళ
ఇలా 317 జీవో తెలుసారా మీకు? ఇప్పటికీ ఆ రోజు తపస్సు వచ్చింది. తపస్సు ఉపాధ్యాయులు మాతో పాటు వస్తే నేనే బయటికి పంపిన. ఇది మూర్ఖత్వ ప్రభుత్వం, మీ పేపర్లో ఫోటోలు వస్తే వీడియోలు వస్తే మిమ్మల్ని సస్పెండ్ చేస్తారు, మీరు పోండి అన్న కూడా తపస్సు ఉపాధ్యాయులు మాతో పాటు ఉన్నారు తప్ప పోలే. మాతో పాటు పోలీస్ స్టేషన్కు మాస్కులు పెట్టుకొని వచ్చారు, కానీ ఏ ఉపాధ్యాయ సంఘం రాలే అన్నాడు. ఇప్పటికీ మా కార్యకర్తల అరుపులు కేకలు ఇప్పటికీ చెవులలో నిలబడతాయని నాకు. 4 మహిళా కార్యకర్తల కాల్చితులు అన్న, 8 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు సెప్టిక్ అయిందన్న. రంపంతో కోసే ప్రయత్నం చేశారు. ఆ రాత్రి కేసీఆర్, మీరు మమ్మల్ని అడిగినారు మాకు ఉపాధ్యాయ సంఘం తపస్సు ఉన్నది, కానీ మనం ఏ ఉపాధ్యాయ సంఘం అడగలే, ఏ ఉపాధ్యాయులు మా కోసం ఫైట్ చేయమనలే. కానీ 317 జీవో వల్ల చెట్టుకోరు పుట్టగలుగుతారు, భార్య కాడ భర్త కాడ పిల్లల కూడా తల్లిదండ్రులు కాడ ఉన్నారు కాబట్టి అది బాధపడి ఆవేదన చెంది ఎట్టి పసులో కేసీఆర్ మెడలు వంచాలి, ఈ జీవో తీసుకుపోయి చిత్తపుట్ట పడాలి, సవరింపజే విధంగా ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఇలా మేము ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఏం జరిగింది ఆ రోజు? మేము దీక్ష ప్రారంభించే ప్రయత్నం చేస్తే కేసీఆర్ రాత్రి ఫుల్ మందు దాగి ఏం చెప్పిండు, సిపికి ఫోన్ చేసి, బిడ్డ నువ్వు వెంటనే బండి సంజయ్ దీక్ష చేస్తున్న ఆఫీసును జేసీబీతో కూల్చేయాలి, జేసీబీతో కూల్చేయాలి వెంటనే అంటే, వాళ్ళ జేసీబీతో కూల్చే బిడ్డ నీ సంగతి చూస్తామంటే ఇలా పోలీసులు ఏం చేసిన ఆ రోజు రంపం బట్టి మిషన్ కట్టర్ మిషన్ బట్టి నా ఆఫీసు మొత్తం బద్దలు కొట్టారు. ఫైర్ ఇంజన్ పైపు ప్రెషర్ ఎట్లుంటుందో మీకు తెలుసు. నా విండోస్లోకి వెళ్ళి పైపు ప్రెషర్ కొడితే కార్యకర్తలు లబో దిబో మొత్తుకుంటే వల్ల ఆ ప్రెషర్కు గోడలకు పోయి తలిగిరి. వాళ్ళ గ్లాసులు వలితే కింద గ్లాసులు గుచ్చుకుంటే రెక్కలు బట్టి గుంజుకపోయిన చాలా మంది కార్యకర్తలకు సెప్టిక్ అయింది. 4 కార్యకర్తలు 4 months పాటు 4 నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకున్నారు, సెప్టిక్ అయి. ఇలా పిఆర్టీ వచ్చిందానా, డిటిఎఫ్ వచ్చిందానా, ఎస్టీ వచ్చిందానా, ఏ సంఘం వచ్చిందన్నా? ఇప్పుడు పోటీ చేస్తున్న నాయకులు ఎప్పుడు ఎటుపోయినప్పుడు ఆ రోజు ఇలా మేము ఉపాధ్యాయ సంఘ నాయకులము, ఉపాధ్యాయ సంఘ నాయకులకే ఓట్లేయాలి, మీ సమస్యల కోసం కొట్టాడుతుంటే గెలిచిన వాళ్ళు తీసుకుపోయి అధికార పార్టీకి గంప కింద గంపుతుంది. మళ్ళీ గెలిచిన వాళ్ళందరూ కూడా పోయేది కాంగ్రెస్ పార్టీకే. ఎందుకు పోతున్నారు అంటే నేను సమస్యలు పరిష్కరించుకొని పోతున్నామని చెప్పి ఒక కుంటి సమాధానం చెప్తారు. ఇలా 7 సంఘాలు 317 చెప్పి సంఘాలు 7 మాకేమొస్తామన్నా మాకు కొట్లాడడానికి? మేము ఉపాధ్యాయులమా? మాకు ఉపాధ్యాయ సంఘం ఉందా? మన ఉపాధ్యాయులు అడిగినరా? కానీ ఒక బాధ్యతాయుత పార్టీ కాబట్టి ఆ రోజు 317 కొట్లాడుతుంటే ఇలా ఆ యుద్ధం మర్చిపోలేదన్న రోజు. ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపీగా ఉన్న నేనే 4 రోజుల పాటు జైలుకు పోయినా అంటే ఇలా మీకోసం కొట్లాడే పార్టీ ఏదో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ ఇంత కొట్లాడితే, ఇంత మీకోసం కొట్లాడితే ఇలా కరీంనగర్ తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎవరు కోటేసారు? అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోటేశారు. ఇలా అడిగిరండి మా కార్యకర్తలు. ఇప్పటికీ కార్యకర్తలు అడుగుతున్నారు మా కార్యకర్తలు, అన్నా మనము ఉద్యోగులు ఉపాధ్యాయుల కోసం 317 జీవో వ్యతిరేకంగా కొట్లాడి జైలుకు పోయినామన్నా, లాఠీ దెబ్బలు తిన్నాం, కాళ్ళు చేతులు విరగొట్టుకున్నాం, కాళ్ళు సెప్టిక్ అయినాయి, 4 months పాటు బెడ్ రెస్ట్ తీసుకున్నాం, సస్తమా బతుకుతామా తెలియదు. ఆ పైపుల ప్రెషర్తో లబో దిబో అమ్మ నాన్నను మొత్తుకున్నామన్నా. కానీ ఆ రోజు మా భార్య పిల్లలు కనవాలే, మా కుటుంబాలు కనవాలే, మా కుటుంబాలు పక్కబట్టి సస్తమని తెలిసి కూడా 317 జీవోను రద్దు చేయాల్సిందని కొట్లాడినామన్నా మనం. కానీ ఏమైందన్న కొట్లాడితే ఇదే ఉద్యోగులు ఉపాధ్యాయులపై కాంగ్రెస్ పార్టీకి ఓటేసారన్నా. ఎందుకు కొట్లాడాలన్నా మనం వాళ్ళ కోసం? ఎందుకు యుద్ధం చేయాలన్నా? ఎందుకు మన జీవితాలను ఖరాబ్ చేసుకోవాలన్నా? మా మీద రౌడీ షోడ్ ఓపెన్ చేసిరన్న ఆ రోజు. దేనికోసం కొట్టాలని చెప్పి మా కార్యకర్తలు ప్రశ్నిస్తే ఏమి సమాధానం చెప్పాలో ఇలా తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆత్మవిమర్శ చేసుకోవాలన్నా. ప్రశ్నిస్తున్నాను, ఇప్పటికీ ప్రశ్నిస్తున్నానా? ఇలా మా కార్యకర్తలు ఎన్నికల్లో ప్రచారం చేయమంటే అన్న ప్రచారం చేస్తాం. కనీసం ఇప్పుడన్నా ఈ ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలకు 317 జీవో సందర్భంగా మనం చేసిన యుద్ధం, మన పడ్డ బాధలు, మన పీద పడ్డ లాఠీ దెబ్బలు, మనకు కాళ్ళకు కూర్చిన సీస వక్కలు, ఫైర్ ఇంజన్ ప్రెషర్తో కొట్ట గోడకు తగిన మా గుండె మీద పడ్డటువంటి ఆ గాయాలు కనీసం ఈ ఎన్నికల సందర్భంలోనైనా కనీసం వినబడతాయా అన్న, మన అరుపులు వినబడతాయా, మన గాయాలు కనబడతాయా అని చెప్పి ఇప్పటికీ మా కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారన్న. ఒక్కసారి ఆలోచించండి మీరు. ఇవాళ మీకోసం కొట్లాడిన పార్టీ ఏది? మీకోసం జీవితాలను నాశనం చేసుకున్న పార్టీ ఏది? ఏ కార్యకర్తలు మీకోసం కొట్లాడినో
317 జీవన్ మీ బాధను మా బాధగా భావించి ఎవరు కొట్లాడారో ఒక్కసారి తెలంగాణలో అన్ని ఉపాధ్యాయ సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరు పిఆర్టీయా, మీరు ఎస్టీయా, మీరు డిటిఎఫ్ ఎవరన్నా కానీ సంఘాల నాయకుల నమ్మకాన్ని మీరు ఆ సంఘాల నాయకులను, ఆ సంఘాల నాయకులు కేవలం ప్రభుత్వానికి కొమ్ము కాస్తారు తప్ప ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్థితిలో ఇలా సంఘాల నాయకులు లేరన్న విషయాన్ని ఇలా ఆ ఉపాధ్యాయ సంఘాలు ఆలోచించాలి. ఉపాధ్యాయులు ఆలోచించాలి. ఈ ఎన్నికల్లో మీరు ఒక్కసారి 317 జీవన్ గుర్తించి మా కార్యకర్తల యొక్క కష్టాలను గుర్తించి మా కార్యకర్తలు పడ్డ బాధలను గుర్తించి ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిన మల్క కొమరి గారికి ఓటేసి గెలిపించే ప్రయత్నం చేయండి. ఇది మీరు మాకు ఇచ్చే గిఫ్ట్ అన్నా, ఉపాధ్యాయులు మాకు ఇచ్చే బహుమతి. ఇవాళ మీరు మా అభ్యర్థిని గెలిపిస్తే ఇలా రాబోయే రోజుల్లో మా కార్యకర్తలు కూడా విశ్వాసం పెరుగుతుంది, ఒక నమ్మకం వస్తుంది, ఒక భరోసా వస్తుంది. ఎస్, మన ఉపాధ్యాయుల కోసం కొట్టాడితే ఉపాధ్యాయులు మాకు భరోసా కల్పించరు, విశ్వాసంగా మాకు ఓటేసిరు, మన అభ్యర్థిని గెలిపించరు అని చెప్పి ఒక విశ్వాసం ఏర్పడితే ఇంకా కొట్లాడే అవకాశం ఉంటుంది. అట్లా అవకాశం ఒక్కసారి ఇవ్వండి. ఇది మూర్ఖత్వ పార్టీ, ఇది ప్రభుత్వం, ఇది మూర్ఖత్వ ప్రభుత్వం. ఇది ఇలా సంవత్సరం లోపల అన్ని అమలు చేస్తామన్నారు. ఏం అమలు చేసినా 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీలు అతికెట్కినాయి. అలా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు ఒకటే అన్న, ఇద్దరు ఒకటే. ఇలా కాళేశ్వరం కేసు అన్నారు, గత మాయం. కేసీఆర్ ఢిల్లీ వెళ్ళి కాంప్రమైజ్ అయ్యాడు. ఏమైందన్న కాళేశ్వరం కేసు మాయమైంది. డ్రగ్స్ కేసు ఇగో అరెస్టు అగరెస్ట్, డ్రగ్స్ కేసు మాయమైంది. ఫామ్ హౌస్ కేసు మాయమైంది. ఫోన్ ట్యాపింగ్ కేసు మాయమైంది. ఈ ఫార్ములా కాంగ్రెస్ కేసు మాయమైంది. ఇవన్నీ కేసులు ఎందుకు పెడతలేరు అంటే ఇవాళ కేసీఆర్ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కుమ్మకైంది కాబట్టి మీరు మా మీద కేసులు పెట్టకండి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము పోటీ ఏమో కాంగ్రెస్ కోసం పోటీ చేయమని చెప్పి కేసీఆర్ మాట ఇచ్చింది కాబట్టే ఇలా బీఆర్ఎస్ ఎన్నికల్లో పోటీ చేస్తలేదు, కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా ప్రత్యేకంగా సహకరిస్తున్నది. వాళ్ళ ఇద్దరి మధ్య కాంప్రమైజ్ పాలిటిక్స్. ఇలా 6 గ్యారెంటీలు అన్నారు. 2,500 మహిళలకు ఇస్తున్నారు, పోయినాయి. 5 లక్షల రూపాయలు విద్యార్థి భరోసా కార్డు ఇస్తున్నారు, పోయింది. విద్యార్థులకు 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు, అది పోయింది. రైతులకు భరోసా ఇస్తున్నారు, అది పోయింది. రైతు కిలో 12,000, అది పోయింది. విద్యార్థులకు స్కూటీ ఇస్తున్నారు, అది పోయింది. తులం గోల్డ్ ఇస్తున్నారు, అది పోయింది. 5 లక్షల రూపాయలు ఇండ్లకి ఇస్తున్నారు, అది పోయింది. రేషన్ కార్డు ఇస్తున్నారు, అది పోయింది. 3,500 రూపాయలు 3,500 ఇండ్లు కట్టిస్తామన్నారు, అది పోయింది. ఏది లేకుండా ఇవన్నిటిలో చర్చ జరగకుండా ఉండడానికే ఈరోజు వీరందరూ ప్రయత్నిస్తారు. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మేము ముందుకు వస్తున్నాం. ఇవాళ కులగణన తెలుసు మీ అందరికీ. ఇలా ముస్లిం తుర్కోళ్ళని తీసుకొచ్చి ఇలా బీసీలో కలిపారు. ఇలా మీరు నమ్మరు, హైదరాబాద్లో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ అప్పుడు ముస్లింలను 4%గా గుర్తించి 4% రిజర్వేషన్ ముస్లింలకు ఇచ్చి వాళ్ళను బీసీలుగా గుర్తించడం వల్ల హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 32 స్థానాల్లో 32 స్థానాల్లో హిందువులైన బీసీలు గెలవాల్సిన స్థానాల్లో ఇలా ఎంఏ పార్టీ గెలిచింది. వాళ్ళ 10% ముస్లింలను బీసీలలో కలిపితే ఇవాళ రాబోయే రోజుల్లో ఎవరు రాజ్యం వస్తుందో ఒక్కసారి హిందూ సమాజం ఆలోచించాలి. 10% ముస్లిం బీసీలో కలిపారు. 4% కలిస్తేనే ఇలా మోసం జరిగింది. 10% కలిపితే ఇలా ఏ విధంగా మోసం జరిగితే ఒక్కసారి అంచండి. ఇలా 42% ఇలా ప్రభుత్వ లెక్కలే వెళ్తే బ్రహ్మాండ బయటపడుతున్నాయి. వాళ్ళ బీసీ కులగణన తర్వాత ఈ కులగణన తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈ తెలంగాణ రాష్ట్రంలో జనాభా ఎంత అంటే 3,74,00,000 అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. 3,74,00,000 జనాభా అని ప్రకటించింది. కానీ ఇదే ప్రభుత్వం ఆధార్ కార్డులు ఎంతమంది తీసుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో అంటే 3,90,00,000. అరే 3,90,00,000 ఆధార్ కార్డు తీసుకున్నప్పుడు జనాభా అంతకంటే ఎక్కువ అవుతుంది. కానీ మరి 3,74,00,000 జనాభా ఎట్లయితుందో ప్రభుత్వం సమాధానం లేదు. ఎలక్షన్ కమిషన్ 3,34,00,000 మంది ఓటర్స్ ఉన్నారన్నారు. ఆ రేషియో ప్రకారం 4,30,00,000 మంది జనాభా ఉండాలి. ఆధార్ కార్డుల రేషియో ప్రకారం కానీ ఎన్నికల కమిషన్ రేషియో ప్రకారం 4,30,00,000 జనాభా ఉండాల్సి ఉంటే ఇలా 3,70,00,000 జనాభాను మాత్రమే ప్రభుత్వం ప్రకటిస్తున్నది. మరి ఇంకా 60,00,000 మంది ఏడవేరు. సర్వేలో ఎందుకు బయటకు 60,00,000 మంది? ఇలా 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామన్నారు. 10% ఆల్రెడీ ముస్లింలు కలిపారు. ఇంతకుముందు బీసీలకు ఇచ్చిందంతా 23%, 10% కలిపితే 32% అవుతుంది. ఇలా కానీ 42% అని చెప్తారు. బీసీ సమాజం ఆలోచించాలి, హిందూ సమాజం ఆలోచించాలి. బీసీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది
కేవలం 32% రిజర్వేషన్ మాత్రమే, ఇంకా 10% ముస్లింలకు ఇస్తున్నది. దీన్ని గమనించాలి, దీన్ని గుర్తించాలి. ఎవరు జాగిరన్నా, ఎవరి తాత జాగిరన్నా ఇవన్నీ మాట్లాడితే నిన్న సర్కులర్ ఇచ్చి నిన్న రంజాన్ కంటే వెసులుబాటు ఇచ్చుకోవడానికి అభ్యంతరం లేదు, రంజాన్కి ఇచ్చుకోవడం అభ్యంతరం లేదు. ఇలా బీసీల కలిసి ఎట్లా కలుపుతావు నువ్వు? జాతి ఎవరి జాతి అన్నా? నేను చెప్పినండి, మళ్ళీ చెప్తున్నా, ఈ హిందూ జాతి మా ధర్మం ఉంది మాకు. నేను బొట్టు పెడతాం, పూజిస్తాం, మంగళ హారతులు ఇస్తాం, అమ్మవారికి హారతి ఇస్తాం, కొబ్బరికాయలు కొడతాం, మాకు గోత్రం ఉంటుంది, జన్మనామం ఉంటుంది, జన్మ నక్షత్రం ఉంటుంది, మేము మొలదారం అనుకుంటున్నాం. మేము ఇలా వాళ్ళని తీసుకొచ్చి జాతులు కలిపితే హిందూ సమాజం ఎందుకు మాట్లాడుతుందో అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఏడవైనా బీసీ సంఘాలు ఇలా అగ్రవర్ణాల్లో పేదలను గుర్తించి కూడా ఇలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇవాళ ఈ వర్గము ఆ వర్గం అని కాకుండా అన్ని వర్గాల గురించి ఆలోచించేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. నిన్న సర్కులర్ ఇచ్చారు, వాళ్ళ రంజాన్ కంటే వెసులు పడ్డారు, ఇచ్చుకోక అభ్యంతరం లేదు. ఇలా ఇంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు, ఇక్కడ ఇంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఇవాళ మీరు అయ్యప్ప దీక్ష తీసుకొని మీరు స్కూల్ పోతారు. మధ్యాహ్నం భిక్ష చేయాలంటే మనం ఇంటికి వచ్చి మడి స్నానం చేసి అప్పుడే చేసిన వంటను మనం భోజనం చేయాల్సి, భిక్ష చేయాల్సి వస్తుంది. ఇవాళ మీకెవరికైనా వెసులుబాటు ఇచ్చిర్రా? మరి ఏం పాపం చేసిన అయ్యప్ప స్వామి, ఆంజనేయ స్వామి దీక్ష తీసుకోవడం అదే పరిస్థితి. కనీసం గంట సేపు మీరు బయటికి పోతే సస్పెండ్ చేస్తారా, మేమో ఇస్తారా, మా ఉద్యోగం ఉంటుందా పోతుందా అని చెప్పి అయ్యప్ప స్వాములు, ఆంజనేయ దీక్షపరులు, భవానీ దీక్షపరులు, వెంకటేశ్వర మాల వేసే వాళ్ళందరూ కూడా భయపడే పరిస్థితి వచ్చింది. ఇలా వాళ్లకు మాత్రం రంజాన్ ఎగ్జామ్షన్ ఇస్తారు, నా అయ్యప్ప స్వామిని మాత్రం ఎగ్జామ్షన్ ఇయ్యరు, నా ఆంజనేయ స్వామిని మాత్రం ఎగ్జామ్షన్ ఇయ్యరు. ఇది నేను అడుగుతా మతతత్వం అంటున్నారు, మళ్ళీ నిన్న మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల హృదయంలో హిందుత్వం చచ్చిపోయింది వాళ్ళ లోపల. కాంగ్రెస్ పార్టీలో హిందూ నాయకులు లేరు, హిందూ రక్తం ప్రవహిస్తలేదు వాళ్ళకు. ఆలోచించాలి, ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని. ఎస్, నా అయ్యప్ప స్వామిలో కూడా ఎగ్జామ్షన్ ఇవ్వండి, నా ఆంజనేయ స్వామి దీక్షలో ఎగ్జామ్షన్ ఇవ్వండి. వీటి గురించి నేను మాట్లాడితే బండి సంజయ్ మతతత్వవాది, బండి సంజయ్ మతం గురించి మాట్లాడుతున్న బరాబర్ మాట్లాడతాం. 80% ఉన్న హిందువుల గురించి మాట్లాడే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను, రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఒక్కసారి అర్థం చేసుకున్నాను. ఈ ప్రభుత్వము ఇవాళ ఏమి కూడా మీకు సహకరించే పరిస్థితులు లేదు. పూర్తిగా అవినీతిమయమైంది ప్రభుత్వం, పూర్తిగా ప్రభుత్వం. ఇలా 15% కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఇవాళ కనీసం మీ సమస్యల గురించి మాట్లాడే పరిస్థితి ఇవాళ ప్రభుత్వం దగ్గర లేదు. కానీ ప్రశ్నించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ సమస్య కానీ రైతుల కోసం కొట్లాడింది మేమే, నిరుద్యోగ సమస్య మీద కొట్లాడింది మేమే, నిరుద్యోగం మార్చి చేసింది మేము, నిరుద్యోగులు చచ్చిపోతే పాటలు మోసింది మేము, రైతు సమస్యలను కొట్లాడింది మేము, మహిళా సమస్యలు కొట్లాడింది మేము, విద్యార్థి సమస్యలు కొట్లాడింది మేము, ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు కొట్లాడింది మేము. ఇంత కొట్లాడితే కనీసం ఇలా ఎక్కడ కూడా మమ్మల్ని ఇన్ని రోజులు మనం ప్రోత్సహించే ప్రయత్నం ఏ వర్గం చేయలే అన్న. ఇది ఒక మంచి అవకాశం. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాలాంటి పార్టీని, భారతీయ జనతా పార్టీ భారతీయ భావాజాలు ఉన్నటువంటి, హిందూ భావాజాలు ఉన్నటువంటి ఒక క్రమశిక్షణ గల పార్టీ ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న మా కుమ్రే గారిని, మా అంజిరెడ్డి గారిని గెలిపిస్తే, అక్కడ సర్వోత్తమ్ రెడ్డి గారిని గెలిపిస్తే ఇలా మా కార్యకర్తలకు కానీ ఈ తెలంగాణ సమాజానికి ఒక భరోసా ఇచ్చిన వారిగా మీరు మిగిలిపోతారు. ఇది తెలంగాణ సమాజం పేదలంతా ఆలోచిస్తున్నారు. మేము మోసపోయినాం, కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తుంటే మేము ఓటేస్తాం. కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన విధానం చూసి మేము మోసపోయినాం, మాకు ఓటేసే అవకాశం లేదని చెప్పి తెలంగాణ సమాజం ఆలోచిస్తున్నది. కానీ ఇప్పుడు అవకాశం ఉన్నటువంటి ఈ గ్రాడ్యుయేట్స్ కానీ ఈ ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పి వాళ్ళ తెలంగాణ సమాజం మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తుందన్న, మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తుందన్న. ఇలా మా కార్యకర్తల భవిష్యత్తు మీ చేతిలో ఉందన్న. మా కార్యకర్తలందరూ 2 చేతులు జోడించి మొక్కుతున్నా మీ అందరికీ. మా భవిష్యత్తుని కాపాడండి, మీకోసం కొట్లాడినా మా భవిష్యత్తుని కాపాడండి. 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తామని ఓటేసి మోసపోయినా ఈ తెలంగాణలో పేదోళ్ళ బతుకులు కాపాడండి అని చెప్పి ఈ తెలంగాణ సమాజం
రెండు చేతులు జోడించి మీ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలను వేరుకుంటున్న విషయాన్ని ఒక్కసారి ఉద్యోగ వర్గాలు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఏడుతున్న ప్రజలు పేదోళ్ళు చచ్చిపోతున్నా ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. ఇవాళ రైతులు సంతోషంగా లేరు, ఉపాధ్యాయులు సంతోషంగా లేరు, ఉద్యోగులు సంతోషంగా లేరు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు. ఇవాళ 25,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు, కానీ 56,000 ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. 4,000 నిరుద్యోగ బుద్ధి ఇస్తామన్నారు. ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క యువకునికి 14 నెలల 56,000 రూపాయలు ఇవ్వాలి. ఇప్పటికి ఏడిస్తున్నా 56,000 రూపాయలు. ఇలా గురుకులం స్కూల్స్ కానీ రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ కనీస వసతులు లేవు. కేజీబీవీ వర్కర్స్ కానీ వాళ్ళ ఉద్యోగస్తులు కానీ ఇతర రాష్ట్రాల్లో రెగ్యులరైజ్ చేస్తే 20,000 జీతాన్ని పనిచేస్తూ వాళ్ళు స్ట్రైక్ చేస్తే కూడా వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తుంది తప్ప వాళ్ళని ఆదుకుంటారని చెప్పి కూడా ప్రభుత్వం ఉంటుంది. వాళ్ళ కోసం కొట్లాడేది మేము. కానీ ఏ వర్గం కోసం కొట్లాడే అన్ని వర్గాల కోసం కొట్లాడాం మేము. కానీ మొన్ననే అధికారం రావాల్సి ఉండే అన్న, మొన్న అధికారం రావాల్సి ఉండే వస్తుంది అనుకున్నాం. అరే ఇంత కొట్లాడం అంటే ఏ రోజు ఇస్తే కాంగ్రెస్ పార్టీ మీ 317 జీవోకు వ్యతిరేకంగా కొట్టాడింది కాంగ్రెస్ పార్టీ కొట్టాడిందా? మీ డిఎల కోసం కొట్టాడిందా? ప్రశ్నించిందా? రేవంత్ రెడ్డి గారు కొట్టాడిరా, వెంకటరెడ్డి గారు కొట్టాడిరా, బట్టి విక్రమార్ గారు కొట్టాడిరా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొట్టాడిరా? ఎవరు కొట్టాడిరన్నా? ఎవరు జైలుకోరన్నా? మీకోసం మీ డిఎల కోసం ఎవరు పరిశీలిస్తున్నారని? ఇవాళ మీ పిఆర్స్ కోసం ఎవరు పరిశీలిస్తున్నారన్న? మీ ప్రమోషన్ కోసం ఎవరు పరిశీలిస్తున్నారన్న? రైతుల కోసం ఎవరు కొట్లాడుతున్నారన్న? కొట్లాడేది మేమే. కొట్లాడాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మొన్న రావాల్సిన అధికారాన్ని ఇలా మోసపూరితమైన వాగ్దానాలను నమ్మి ఇట్టేయాల్సిన ఓటు అటు వేయడం వల్ల మోసపోయినామన్నా. ఇప్పటికీ బాధపడుతున్నాను. మా కార్యకర్తల మీద దాదాపు 5,000 మంది కార్యకర్తల మీద, అంతకు తక్కువనే ఎక్కువ కావచ్చు, 4,000 నుంచి 5,000 మంది కార్యకర్తల మీద రౌడీ షీట్లో పనిచేసిరన్న, కమ్యూనల్ షీట్లో పనిచేసిరన్న. ఇలా శివాజీ మహారాజ్ జయంతి, కేసీఆర్ సర్కార్లో శివాజీ మహారాజ్ జయంతి చేస్తే కమ్యూనల్ షీట్లో పనిచేసారు. వీర సావర్కర్ జయంతి చేస్తే కేసులు పెట్టారు. గణేష్ నిమజ్జనం రోజు పర్మిషన్ లేదని కేసులు పెట్టారు. దుర్గామాత ఉత్సవాలకు పర్మిషన్ లేదని కేసులు పెట్టారు. ఒక్కొక్క కార్యకర్త మీద, మీకోసం తెలంగాణ ప్రజల కోసం కొట్టాన ఒక్కొక్క మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద కేసీఆర్ సర్కార్లో ఒక్కొక్క కార్యకర్త మీద 20-30 కేసులున్నాయి. రౌడీ షీట్లు ఓపెన్ చేశారు, కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేశారు. పాపం వాళ్ళకు ఉద్యోగాలు రావు, వాళ్ళకి పాస్పోర్ట్లు రావు, వాళ్ళకి ఏమి రావు. ఇలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ వాళ్ళ నినాదం ఒక్కటే, వాళ్ళ విధానం ఒకటే, అన్న తెలంగాణ సమాజం కోసం కొట్లాడలే, మన సర్కార్ రావాలే, మా నినాదం ఒకటే, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్ అని కొట్లాడుతాం తప్ప మేము భయపడే ప్రసక్తి లేదనుకుంటున్నా. మా త్యాగాలు ఇప్పుడు కాదన్నా, మా త్యాగాలు ఇప్పటి కావు. ఈ నమ్మిన సిద్ధాంతం కోసం అనేక మంది అమరవీరులు త్యాగం చేసిన వాళ్ళ నక్సలైట్లు చంపుతాము అని చెప్పి వార్నింగ్ ఇచ్చినప్పుడు కూడా, పోస్టర్లు వేసినప్పుడు కూడా, ఇలా నా సామాజ్ జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండా కోసం త్యాగం చేసిన వ్యక్తి నా సామాజ్ జగన్మోహన్ రెడ్డి. నమ్మిన సిద్ధాంతం కోసం ఉపాధ్యాయ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బలిదానమైన వ్యక్తి నా మధుసూదన్ గౌడ్. ఇలా షహీద్ జితేందర్ రెడ్డి చనిపోయినా, రామన్న గోపన్న చనిపోయినా, మధుసూదన్ గౌడ్ చనిపోయినా, జయానంద్ చనిపోయినా, కృష్ణవర్ధన్ రెడ్డి చనిపోయినా, మైసయ్య గౌడ్ చనిపోయినా. ఇంతమంది కూడా నమ్మిన సిద్ధాంతం కోసం, ఈ తెలంగాణ సమాజం కోసం, హిందూ సమాజం కోసం, హిందూ ధర్మ రక్షణ కోసం ప్రాణ త్యాగం చేసింది తప్ప వాళ్ళు ఎవరు ఎమ్మెల్యేలు కావాలని కొట్టాలి అన్న. ఇలా వేరే పార్టీకి వార్నింగ్ ఇస్తే బిల్లా బిస్తారు కొని దుబాయ్ మస్కట్ పారిపోతారు. కానీ నా కార్యకర్తలు ఇప్పుడు పారిపోలే అన్న. చస్తామని తెలిసినా కూడా, చంపుతామని తెలిసినా కూడా, చనిపోయే సందర్భంలో కూడా బాడీలో బుల్లెట్ దీనా కూడా, నా జితేందర్ రెడ్డి బాడీలో 73 బుల్లెట్లు దీనా కూడా, చనిపోయే ముందు జితేందర్ రెడ్డి నోటి ద్వారా వచ్చిన నినాదికే నినాదం భారత్ మాతాకి జై. ఏ పార్టీ అన్నా ఎవరు చేసుకుంటారు? ఇవాళ త్యాగాలు చేసింది మేము, కొట్లాడింది మేము. ఇప్పటికీ మా కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. అరే ఇంత కొట్లాడితే మనకి అధికారం రాకపోయా, ఇంకా ప్రజలు ఎప్పుడు మారుతారు, ఇవాళ మనకు అవకాశం ఎప్పుడు వస్తుందని చెప్పి ఇప్పటి కూడా ఎదురు చూస్తున్నారన్న. కాబట్టి దయచేసి ఒక మంచి అవకాశం, మీకోసం కొట్లాడింది ఎవరు, కొట్లాడేది ఎవరు, అన్ని వర్గాల కోసం కొట్లాడింది ఎవరు, కొట్లాడేది ఎవరు, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇలా అనేక వాగ్దానాలు ఇస్తూ నమ్మించి మోసం చేసే ప్రయత్నం ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు కాకుండా ఎవ్వరు గెలిచినా కూడా
వాళ్ళు తిరిగి చేరేది కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. చేరినప్పుడు ప్రశ్నిస్తే ఏమంటారు, మీ సమస్యల పరిష్కారం కోసం చేరినామని చెప్పి ఒక కుంటి సాకు చెప్తారు. కాబట్టి మీకోసం ప్రశ్నించేది, మీకోసం కొట్లాడేది కేవలం మా మల్క కుమరే గారు, అంజిరెడ్డి గారు, సర్వోత్తం రెడ్డి గారు తప్ప వేరే అభ్యర్థులు కారన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక్కడున్న మీరందరూ మనిషికి 10 ఓట్లు వేస్తే ఇలా భారీ మెజార్టీతో 2 అభ్యర్థులను గెలుస్తాం. మీకు తెలిసిన వాళ్ళు నల్గొండలు కానీ, ఖమ్మంలో కానీ, వరంగల్లో కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మనిషి ఒక్క ఫోన్ చేస్తే అక్కడ మా సర్వోత్తం రెడ్డి గారు గెలుస్తారు అన్న. ఈ గెలుపు తెలంగాణలో ఒక పెద్ద మార్పుకు నాంది అవుతుంది అన్న. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు స్టార్ట్ అయినాయి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆలోచించాలి. ఇవాళ ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిస్తే మీ పనులైతే ఈ పార్టీలో, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం భయపడుతుంది. అధికారంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరూ భయపడతారు. అరే మన ప్రభుత్వానికి మంచి పరిస్థితి లేదు, ఇలా భారతీయ జనతా పార్టీ పెరుగుతున్నది, బలపడుతున్నది, కాబట్టి మన ఎమ్మెల్యేలను మంచిగా చూసుకోవాలి, మన ఎమ్మెల్యేల పనులు చేయాలి, మన ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వాలని చెప్పి మీ అధినాయకత్వం, మీ అధికారం ఉన్నటువంటి నాయకులు ఆలోచించాలంటే ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పక్కా గెలవాలన్న. ఏ ఎమ్మెల్యే సంతోషంగా ఉన్నాడు? ఎమ్మెల్యేకు ₹1 ఇస్తలేరు ఫండ్. ఇలా ఎమ్మెల్యేలు నిలిచే పరిస్థితి, ఎమ్మెల్యేలు సంతోషంగా లేరు. మొన్న 10 మంది హోటల్లో కూర్చున్నారు, నిన్నగాక మొన్న 10 మంది ఫామ్ హౌస్ లో కూర్చున్నారట. ఆ విషయం ఇక బయటికి రాలే. ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ రహస్య సమావేశాలు పెడుతున్నారు. స్టార్ట్ అయింది లొల్లి, స్టార్ట్ అయింది. ఇక సమావేశాలు లొల్లి స్టార్ట్ అయింది. ఈ ప్రభుత్వం ఉంటుందా పోతుందని గ్యారంటీ లేని వెంటిలేటర్ ప్రభుత్వం ఉంది. ఇవాళ ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉండాలని మేము కోరుకుంటున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉండాలని మేము కోరుకుంటున్నాం. కానీ ఉండాలని వాళ్ళ పార్టీ శాసనసభ్యులే కోరుకుంటలేరు. పైన టాప్ 5 మంత్రులు మాత్రమే లాభపడుతున్నారు తప్ప కింది స్థాయి శాసనసభ్యులకు ఎవ్వరు కూడా కనీసం సంతోషం లేదు, గెలిచిన సంతోషం లేదు, కనీసం ప్రజలకు సేవ చేద్దామంటే ఒక పైసా ఇస్తలేరు, నిధులు ఇస్తలేరు. ఇవాళ ప్రజలు తిరగబడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ వాళ్ళ పార్టీలోనే వాళ్ళలో పడిన గందరగోళం స్టార్ట్ అయింది. కాబట్టి ఈ ప్రభుత్వానికి నూకలు జల్లినాయి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఇలా భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. ఇక 10 మంది శాసనసభ్యుల సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా వస్తే అవకాశం ఉంది. ఆ 10 సీట్లలో ఎన్నికలు వస్తే 7 సీట్లలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పి ఇప్పుడే సర్వే చేస్తాం. మేము సర్వే చేస్తే ఈ 10 ఉప ఎన్నికలు వస్తే దానిలో 7 సీట్లలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పి ఇలా పక్కా సర్వే రిపోర్ట్లు వచ్చినాయి. కాబట్టి ఎక్కడ ఏ ఎన్నికలు వస్తే కూడా ఇలా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ప్రజలు తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి స్థానిక ఈ సంస్థల ఎన్నికలు తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇలా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు మీకు అంది వచ్చిన అవకాశం. మీరు మాకు ఓటేసి గెలిపిస్తే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మా కార్యకర్తలకు ప్రజల ఆశీర్వాదం ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రజలకు కూడా భరోసా, విశ్వాసం పెరుగుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీ అమూల్యమైనటువంటి ఓటు, మీ మొదటి ప్రాధాన్యత ఓటు ఇలా నెంబర్ 1 సీరియల్ నెంబర్ 1 పక్కన 1 వేసి మీరు భారీ మెజార్టీతో మా టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీస్తున్న కుమరే గారిని, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా పోటీస్తున్న అంజిరెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, అన్న 2 రోజులు హాలిడేస్ వచ్చాయని చెప్పి మీరు లీవ్ పెట్టి మీ కుటుంబ సభ్యులతో ఇలా సినిమాలకు, షికార్లకు, తీర్థయాత్రకు పోతే మా కుంభం ముడుతుంది అన్న. దయచేసి మీరు ఓట్లు వేయడము మీతో పాటు కనీసం ఒక బాధ్యతగా ఇప్పటిదాకా నా బాధ అంతా చెప్పుకున్నాం. మా కార్యకర్తల బాధ మీకు అందరు చెప్పుకున్నాం. కాబట్టి మా కార్యకర్తల బాధ, మా బాధ చూసి మీరు చేయాల్సింది కనీసం మనిషికి ఒక 5 ఓట్లు వేయించే ప్రయత్నం చేయండి. మీ తరపున ఒక 5 ఓట్లు ఉదయం మంచిగా తయారైపోయి ఉదయమే పోయి క్యూలో నిలబడి ఓట్లు వేయించే ప్రయత్నం చేయండి. ఆ క్యూలో నిలబడే పద్ధతి చూస్తే ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి గజగజ వణకాలి. కానీ భారీ మెజార్టీతో గెలిపించే ప్రయత్నం చేయండి. ప్రలోభాలకు లొంగకండి, దొంగ హామీలకు లొంగకండి. ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలంటే, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోటీ చేసే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కరువైనరు, కాంగ్రెస్ పార్టీకి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి కరువైండు. ఇప్పుడు పోటీ చేసిన పీఆర్టీ అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతున్నది. ఫండింగ్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఇలా బీజేపీని ఓడగొట్టడానికి. కాబట్టి వాళ్ళకేస్తే కాంగ్రెస్ పార్టీ కోటేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ మీద కసి తీసుకోవాలంటే బీఆర్ఎస్ గతంలో మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీ గడీలు బద్దలు కొట్టడం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని నామ రూపాలు లేకుండా చేయాలంటే
ఏకైక ప్రత్యామ్నాయం ఇలా భారతీయ జనతా పార్టీ కాబట్టి మా అభ్యర్థులు గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ రేపు స్కూల్ ఉన్నప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ